ఈ నెల 28న మనకు రాఖీ పౌర్ణమి. అలానే కాకుండా చంద్రగ్రహణం కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది పెడితే డబ్బు దూసుకొస్తుంది. అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయండి. అందుకే ఏంటంటే గనక మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెట్టండి. మనకు ఈ నెల అంటే ఆగస్టు 28వ తేదీన శుక్రవారంతో కూడి రాఖీ పౌర్ణమి వస్తుంది. పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి అలానే ఉతికిన వస్త్రాలు ధరించిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమికి అతీత శక్తి ఉంటుంది. అలానే కాకుండా శుక్రవారం వస్తుంది కాబట్టి చాలా మంచి రోజు అండి. ఇలా మీరేంటంటే కనుక ఇంకా ఇదంతా పూజలంతా కూడా అయిపోయిన తర్వాత మీ ఇంటి పసుపు డబ్బాలో ఒక 2 యాలకులు అండి, ఎక్కువగా కూడా అవసరం లేదు, ఒక 2 యాలకులు తీసుకొని ముందుగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత యాలకులను తీసేసి ఏంటంటే మీ ఇంటి డబ్బాలో అంటే పసుపు డబ్బాలో పెట్టండి. ఇవి ఇప్పుడు పెడతారు కదా, 3 నెలల వరకు ఉంచవచ్చు, నెల వరకు ఉంచవచ్చు, లేదంటే మీరు 15 రోజులకి తీసేసి తొక్కని ప్రదేశంలో వేయొచ్చు. లేకపోతే ఏంటంటే కనుక నెలకొకసారి మారుస్తూ ఉండొచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా, పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది కాబట్టి ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది, రుణబాధను తీసేస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించి సంపదను ఏంటంటే కనుక పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా మంది కూడా చేసేసి రిజల్ట్ని పొందిన పరిహారం కాబట్టి పౌర్ణమి రోజున మర్చిపోకుండా చేసుకోండి. ఇక మీకు తిరుగుండదని చెప్పుకోదగ్గ విషయం అండి.